ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ నుండి ప్రారంభమయ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 గాను కన్యా రాశి వారికి, అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి వెరసి ఈ 9 పాదాల వారికి కూడా పంచాంగ వివరాలు మరియు రాశి ఫలాలు కూడా ఇందులో తెలుసుకుందాము సంవత్సరానికి అనేది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే పంచాంగ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాము. శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 మార్చి 19 నుండి ఆరంభం అవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, గురువారం నాడు. ఆ రోజు ముహూర్తం పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:52 ప్రారంభమై మార్చి 20వ తేదీ తెల్లవారుజామున 4:52 వరకు ముగుస్తుంది ఈ పాడ్యమి తిథి. ఆ రోజు నుంచి కూడా ఆ రోజున ఉగాది అనేది పండుగ చేసుకుంటాము. ఈ ముఖ్యంగా ముందుగా ఉగాది శుభాకాంక్షలు న్యూ ఇయర్స్ అందరికీ కూడా తెలియజేయడం అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈ సంవత్సరంలో ఉగాది సంవత్సరంలో ప్రకారంగా, అంటే కొన్ని పంచాంగాల్లో ఈ ఆదాయ వ్యయాలలో వేరియేషన్స్ ఉన్నాయి, కొన్ని పంచాంగాల్లో వేరుగా చెప్పటం జరుగుతుంది. ఇక దృక్పంచాంగంలో కూడా వేరుగా చెప్పటం, వాటి నుంచి డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని పంచాంగాల్లో. అయితే నేను అనుసరించిన పంచాంగం ప్రకారం కన్యా రాశి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? 26-27 గాను ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 4 గాను ఉన్నాయి. ఇక అంటే దీని నుంచి మనకేమర్థం అవుతుంది? ఆదాయం వ్యయం కంటే ఎక్కువగా ఉండటం వలన ఆర్థిక పురోగతికి, స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంది ఈ సంవత్సరంలో ఈ కన్యా రాశి వారికి. ఇక గ్రహ సంచారాల కాలాలు చూద్దాము. ముఖ్యంగా సంవత్సర ఫలితాలలో 4 గ్రహాలు ఎక్కువ కాలం సంచరించే, ఒక రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలను తీసుకోవటం జరుగుతుంది. వాటి అంచనాల ప్రకారంగా గోచార అంచనాలు చెప్పటం జరుగుతుంది. అయితే శని, గురువు, రాహుకేతువుల్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే శని ఈ సంవత్సరం పొడుగునా కూడా మీనరాశిలో, అంటే కన్యా రాశి వారికి 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది వ్యాపార భాగస్వామ్యాలు మరియు వైవాహిక జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఇక్కడ శని సంచారం. ఇక గురువు అయితే కనుక జూన్ 2, 2026 వరకు కూడా 10వ ఇంట్లో మిథున రాశిలో సంచరించి, ఆపై జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా 11వ ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో సంచరించటం జరుగుతుంది. గురువుకి కర్కాటక రాశి ఉచ్చ స్థితి సంచరిస్తాడు. జూన్ తర్వాత కాలం అత్యంత లాభదాయకంగా కూడా ఉంటుంది. అక్టోబరు 31 వరకు కూడా అనేది చెప్పటం జరుగుతుంది. ఇక నవంబర్, డిసెంబర్ నెలలు, అంటే జనవరి 24, 2027 వరకు కూడా సింహరాశిలో సంచరించటం జరుగుతుంది 12వ స్థానంలో. ఇది గురు సంచారాల వివరాలు. ఇక రాహుకేతువుల వివరాలంటే, ప్రస్తుతం రాహువు కుంభరాశిలో, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు సంచరించి, తదుపరి 6 డిసెంబర్ 2026 నుండి మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం జరుగుతుంది. డిసెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో వారికి కేతువు 12లో, ఇక రాహువు 6లోను సంచరించటం జరుగుతుంది. ఇది ఈ విధంగా రాహుకేతువులు, గురు, శనుల సంచారాలు తెలుసుకున్నాము.
ఇక కన్యా రాశి వారికి సంవత్సర ఫలితాలలో ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ తీసుకోవటం జరిగింది. ఇక మాసవారీ ఫలితాల్లో 9 గ్రహాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఫలితాలని చెప్పుకోవటం జరుగుతుంది. ఇవి వీటిల్లో స్థిరమైన రాసుల్లో సంచరించే స్థిర గ్రహాలు కాబట్టి ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గోచార అంచనాలు ఇవి. ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా చూస్తే కనుక జూన్ తర్వాత గురు సంచారం వల్ల ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానంలో ఉచ్చ స్థితిలో గురువు సంచరిస్తున్నాడు. ఇక వీరికి పాత అప్పులు కానీ ఇబ్బందులు కానీ లోన్స్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం తీరుస్తారు, ఆ స్థితి కలుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక కెరీరు బిజినెస్ ఇలాంటి విషయాల్లో అయితే కనుక కన్యారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఎక్కువ ప్రమోషన్ పొందటానికి వారి హయ్యర్ అఫీషియల్స్ సపోర్ట్ కూడా వీరికి ఈ సంవత్సరంలో చాలా మంచిగా లభిస్తుంది అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే కనుక న్యూ అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి, ఎక్కువగా నూతన ఒప్పందాలు చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఆరోగ్యం పరంగా తల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు అనేది అంచనా. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం కొద్దిపాటి, ఇది మాత్రం గమనించుకోగలరు. ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్య సృజనాత్మకత ఇవన్నీ కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం ఏకాగ్రత పెరుగుతుంది బాగానే అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి 6లో గురు రవులు ప్రస్తుతానికి సంచరిస్తున్న 19 నుండి సినిమా కళా రంగాల వారికి జూన్ తర్వాత మంచి గుర్తింపు లభిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. అంటే 11లో గురువు వచ్చిన తర్వాత ఈ విధమైన అనుకూలతలు వీరికి ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుటుంబం సంబంధాలు కానీ భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కనుక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, శని 7వ ఇంట్లో ఉండటం వల్ల. కాబట్టి ఈ కన్యారాశి వారు వీరి విషయాల్లో ఈ బంధంలో చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. లేదంటే కుటుంబం కొంచెం విచ్ఛిన్నమయ్యి కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆస్తులు కొనుగోళ్ళు అంటే ఈ స్థిరాస్తి లేదా వాహన కొనుగోలుకి ద్వితీయార్థం జూన్ తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది అనేది ఈ కన్యారాశి వారికి ఈలోపు అంత అనుకూలంగా లేదు అనేది సూచించటం జరుగుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు ఉన్నత చదువుల కోసం అయినా ఉద్యోగరీత్యా అయినా కానీ విదేశాలకు వెళ్ళే వీరి ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలిస్తాయి వీరికి అనుకున్నప్పుడు అనేది సూచించడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా కొంచెం హైలైటెడ్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, ఇక్కడ 9 పాదాలు ఉంటాయి కదా, ఆ 9 పాదాల వారికి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఉత్తర నక్షత్రం వారికి 2, 3, 4 పాదాల వారు ఈ సంవత్సరంలో సామాజిక గౌరవం పెరుగుతుంది వీరికి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు వారికి, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో వారికి కూడా, అలాగే కృత్తికా నక్షత్రం వారికి కూడా అనేది గౌరవం పెరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక రాజకీయ అవకాశాలు చాలా మెరుగుపడతాయి ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక హస్త నక్షత్రం కన్యారాశిలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల వారికి కూడా మనశ్శాంతి లభిస్తుంది ఈ సంవత్సరంలో వీరికి. ఇప్పటి వరకు కొద్దిపాటి అననుకూలతలతో తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయాలు, రుణాలు, అప్పులు, బాధలు, వీటి నుంచి కొంత మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా
జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ హస్త నక్షత్రం వారికి. అంటే హస్త నక్షత్ర అధిపతి చంద్రుడు. అంటే ఈ చంద్ర నక్షత్రాలే రోహిణి కానీ ఇక శ్రవణం కానీ ఆ నక్షత్రాలలో వారికి కూడా మంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం, చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. అంటే చిత్తా నక్షత్రానికి 1-2 పాదాలు ఈ కన్యా రాశిలో ఉంటాయి. వీరికి సృజనాత్మక పనుల్లో విజయం లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కాకపోతే ఈ చిత్తా నక్షత్ర జాతకులకి, అంటే కుజ నక్షత్ర జాతకులందరికీ కూడా చిత్తా నక్షత్రం, మృగశిర, ధనిష్ట ఈ నక్షత్రాలలో 1-2 పాదాలకి సంచరించేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది సూచించడం జరుగుతుంది ఈ నక్షత్రం వారికి కూడా. ఇది క్లుప్తంగా ఈ 9 పాదాల వారికి కూడా ఏ విషయాల్లో హెచ్చరికలు అనేది చేయడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్లు సంవత్సర వారీగా ఏ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా సూచించడం జరిగింది. అయితే ఈ కన్యా రాశి వారికి నివారణలు, పరిహారాలు కూడా సాధారణంగా పరిహారాలు సూచించటం చూద్దాము. శని దోష నివారణ. అంటే 7లో శని ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం శివాలయం లేదా హనుమాన్ ఆలయం సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కొంచెం అశుభ ఫలితాలు తగ్గుతాయి, తీవ్రత తగ్గుతుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక గురుబలం కోసం అంటే జూన్ 2 వరకు కూడా మిథున రాశిలోను, తర్వాత అక్టోబర్ 31 తర్వాత నవంబర్ నుంచి కూడా వ్యయస్థానంలోనూ కూడా కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి. కాబట్టి గురుబలం పెంచుకోవటం కోసం పేద విద్యార్థులకి పుస్తకాలు లేదా ధన సహాయం చేయండి. మంచి విద్యార్థులకి అనుకూలతలు, హైయర్ ఎడ్యుకేషన్లో అనుకూలతలు వస్తాయి. వారి ఫలితాలు మంచిగా పొందటానికి వీలుంటుంది. విద్యాకారకుడు కూడా కాబట్టి గురువు. ఇక అపరిచిత వ్యక్తులతో ఇది సూచన. అంటే ఇది కొంచెం నెగిటివ్గా. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ముఖ్యంగా మార్చి, మే మధ్య జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. అపరిచిత వ్యక్తులతో అమ్మకాలు, కొనుగోలు వాటిల్లో కూడా మార్చి, మే మధ్య కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంటేషన్ విషయాల్లో కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇది కన్యా రాశి వారికి క్లుప్తంగా ఈ గోచార అంచనాలు. ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు హైలైటెడ్ పాయింట్స్ని మాత్రము చెప్పుకుంటూ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య విషయాలు సూచించటం జరిగింది. ఇది సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.